ఈనాడు బట్టలు కట్టుకుని వ్యభిచరిస్తే ఆంధ్రజ్యోతి బట్టలెప్పతీసి వ్యభిచరిస్తుంది తెలుగుదేశం కోసం అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో చూస్తే వేదిక మీద సభల్లో సోమవీర్రాజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేశారు కదా, జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కదా, వాళ్ళిద్దరు స్పీచ్లకు సంబంధించి ఈనాడు రాసింది. కాస్త చిన్న చిన్న మొక్కలు టెంప్లెట్స్ టైప్లో రాసుకొచ్చింది. బట్ ఆంధ్రజ్యోతి మాత్రం వాళ్ళిద్దరి మీద బ్యాన్ పెట్టింది. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నిలదీస్తారు కాబట్టి వాళ్ళని తొక్కేసింది. వీళ్ళు పెట్టుకొచ్చిన పేర్లు ఎవరు అంటే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, లావు కృష్ణదేవరాయలు, పత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, సత్యకుమారు, సీఎం రమేష్, నక్కా ఆనందబాబు, గాది వెంకటేశ్వరు, బొమ్మిడి నాయకర్. మరి వీళ్ళతో పోల్చుకుంటే సత్య కంటే కూడా జీవీఎల్ పొజిషన్లోనే ఉన్నారు కదా. అట్లాగే సోమవీర్రాజు ఈ బొమ్మిడి నాయకర్ కంటేనూ గాది వెంకటేశ్వర్ల కంటే తక్కువ, లేకపోతే నక్కా ఆనందబాబు కంటేనూ సత్యకుమార్ కంటే తక్కువ, వాళ్ళ పేర్లు మాత్రం పెట్టలేదు. కాబట్టి అప్రకటిత నిషేధం అంటే చంద్రబాబు గారిని వ్యతిరేకించే ఎవరినైనా సరే, లేదా బాబు గారి తప్పుని ఎత్తి చూపెట్టే, వ్యతిరేకించడం కూడా కదా వాళ్ళు చేసే, తప్పుని ఎత్తి చూపెడతారు. తప్పుని ఎత్తి చూపే వాళ్ళు ఎవరి మీదనైనా సరే నిషేధాస్త్రం ప్రయోగిస్తుంటుంది ఆంధ్రజ్యోతి.